అందరికీ హాయ్ అండి. ఇంక మా స్వీటీ చూడండి, మార్నింగ్ ఎలా పడుకొని చూస్తుంది, ఎండ కొంచెం వస్తుంది. ఇంకా తను టీ పెట్టారు, తను తాగేసి నాకు కూడా కొంచెం కొద్దిగా పెట్టించారు. నేను కూడా తాగేసి అదిగోండి స్వీటీ మాత్రం చూసారా మంచం కింద ఎలా అలిగి కూర్చుందో. రమ్మంటే రాదంటే అండి, తను ఎందుకో గసిరారు, అందుకని మంచం కిందకి వెళ్ళి అలా కూర్చొని చూస్తుంది. సరే అది చాలాసేపు తనే బతిమలాడాలి, నేను పిలిచినా రాదు అప్పుడే. దానికి రావాలంటే వస్తుంది, లేకపోతే తనకు కాసేపు బతిమలాడితే అప్పుడు వస్తుంది అన్నమాట అండి అది స్వీటీ. ఇంకా చూసారా ఎలా ఉందో మంచం కింద, పిలిచినా సరే పలకట్లేదండి అది. నేను వాల్యూమ్ తగ్గించేసాను, అందుకే వినిపించదు. నేను చాలాసేపు నుంచి దాన్ని రమ్మని పిలుస్తుంటే రావట్లేదు కదని తను అన్నం పెట్టేస్తున్నారు. ఇంక నేను కూడా తినేసి ఇంకా నీకు లేదు అన్నం మేమే తింటామని అంటే అప్పుడు బయటకు వచ్చిందండి. వచ్చి మంచినీళ్ళు అవుతుందన్నమాట. నిజంగా పెట్టమేమో అనుకోని అది చూసారా, మాటలు చాలా ఫాస్ట్గా అర్థం చేసేసుకుంటుంది. దానికి నిద్ర వస్తుంది, నిద్రపోవచ్చు కదా, లేదండి అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా తను కొంచెం నాకు అన్నం పెట్టేస్తే నేను కూడా తినేసి స్వీటీకి అన్నం కలిపేసి దానికి పెడుతున్నారు. పాపం ఈ మధ్యన ఎందుకోనండి అది తను బాగానే చూస్తున్నారు, కానీ అది మాత్రం కొంచెం పాడైంది, చిక్కింది కూడాను. నేనైతే తినిపించిద్దాన్ని కొంచెం, అందుకుని బెంగెట్టుకుందేమో. నా వేలు ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను. తగ్గితే వెంటనే దానికి పెట్టియాలి. ఇంకా నా ఈవినింగ్ అయిపోయిందిలే అండి, 5:30 అయింది. తను నాకు కాఫీ ఇచ్చేసి తను వెళ్ళారు. ఇంకా స్వీటీని చూసి పైకి వచ్చాను. మోటార్ అది నిండిపోయిందేమో అని చూస్తే నిండిపోయి బయటకు వస్తున్నాయి వాటర్. ఇంక సరే ఆఫ్ చేద్దాం కదని మళ్ళీ కిందకి వచ్చి కట్టేసి మళ్ళీ కట్టి పైకి వస్తున్నాను. ఇలా వాకింగ్కి వెళ్తున్నారు సరే అని చూపిస్తే మళ్ళీ పైకి వచ్చి అంగడికి కొంచెం బట్టలు అవి తను మార్నింగ్ ఆరబెట్టారు కదా, అవన్నీ తీసుకొచ్చాను కొద్దిగా. ఇంకా వంటగదిలోకి వస్తే గిన్నెలు చూసారా చాలా ఉన్నాయి. ఇంకా అవి తనే క్లీన్ చేయాలి, నేను చేయటానికి లేదు కదా. మళ్ళీ స్వీటీ వచ్చి చూస్తే పడుకుంది. ఇంకా నైట్ అయిపోయిందిలే అండి, 10:30 అయింది. ఇంకా ఆ టైంకి వచ్చారు తను. ఇంకా రాగానే తనతోనే మాట్లాడాలి, తనతోనే ఆడాలి. అది చూసారా ఎలా చూస్తుందో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు చేసుకోకపోతే ఎగురుతుందండి, తను వస్తే చాలు దానికి ఆనందం ఎక్కువైపోయి ఎగురుతూ ఉంటుంది. కాసేపు తనతో ఆడుతుంది రాగానే. ఇంకా ఆడిన తర్వాత మళ్ళీ అన్నం పెట్టమని అడుగుతుంది అండి. ఇంతకుముందు అయితే నేను పెట్టేదాకా అసలు అడిగేది కాదు. ఇప్పుడు పాపం చాలా లేట్ అయిపోతుంది కదా. ఇంకా తను వస్తూను కాఫీ పొడి పట్టుకొచ్చారు. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఇంక ఇంట్లో కాఫీ పొడి కూడా అయిపోయింది కదా అని తను ఇంక కాఫీ పొడి తీసుకొస్తే ఇంకా అది పక్కన పెట్టేసి తను చికెన్ బిర్యానీ పట్టుకొచ్చారండి. స్వీట్ అయితే ఇంకా అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని చూస్తుంది. ఇంకా అదిగోండి తనని అడుగుతుంది మాట అండి పెట్టమని. ఇంకా తను ఆ బిర్యానీ పెడుతూను కొంచెం ఏదో డెకరేషన్ చేద్దాం కదా అనుకొని పెట్టారు, ట్రై చేశారు కానీ అవ్వలేదు, సరిగ్గా కుదరలేదు. ఇంక సరే అలా నేను ఇంక అలాగే తీసేసి ఈసారి తర్వాత చేద్దురులే ఎప్పుడన్నానని ఇంకా అన్నం పెట్టిమంటే తను పెట్టేస్తున్నారు. ఇంకా మేము తినేసాక మళ్ళీ స్వీటీ కూడా పెట్టాలండి, అది అడుగుతుంది పాపం. ఇంకా అందులో చాలా టైం అయిపోయింది, 11 అయిపోయింది, దాటిపోయింది కూడాను. ఇంక సరే అని అదిగోండి స్వీట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా, దానికి ఇంకా పెట్టలేదని అలిగి అక్కడ పడుకుందన్నమాట. కానీ చూస్తుంది చూడండి, మీకు పక్క నుంచి చూపిస్తాను. అదిగోండి అక్కడ ఉండి గమనిస్తూ ఉంటుందండి అన్నీ నేను చేస్తున్నారా ఏమిటా అని. మా స్వీటీ ఎందుకంటాను అనుకుంటాను, అందమైన రాక్షసని, అందుకే. ఇంకా మళ్ళీ ఎదరకొచ్చింది, దాన్ని పెట్టకుండా తినేస్తామేమో అని మళ్ళీ వచ్చి ఇంకా కూర్చొని చూస్తుంది. నిద్ర వస్తున్నా సరే ఆఫ్ చేసుకొని పడుకుంటాను చూసారా, అది అలాగే చేస్తుందండి. నిద్ర వచ్చినప్పుడు పడుకోదు, ఆటలాడుతూ ఉంటుంది. అందులో తను వచ్చినప్పుడైతే అస్సలు పడుకోదండి. నాతో ఎలాగ ఆడడానికి కూడా అవ్వట్లేదు కదా, మాట్లాడడమే కుదరట్లేదు. ఇంకా దానికి కూడా అన్నం పెట్టిస్తారు, ఇంకా అది కూడా తినేస్తుంది కూడాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.